హాయ్ నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జాను ఖతావత్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో ఎవరు వచ్చారో చూసారా? సునీత. మీ అందరికీ తెలుసు, ఇంతకుముందు వీడియోలో చూసారు కదా. సో ఈరోజు మన కోసం ఏం వంట చేసి చూపిస్తుందో అడుగుదాం. ఏం చేస్తున్నావు సునీత? గులాబ్ జామ్. యాక్చువల్లీ సునీత వేరే వంట బాగా చేస్తుంది, అదేంటో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఈ వీడియోలో మనకి గులాబ్ జామున్ ఎలా చేయాలో చేసి చూపిస్తుందంట, చూద్దాం. సో సునీత మన కోసం గులాబ్ జామున్ చేసి చూపిస్తుంది. ఫస్ట్ ఏం చేద్దాం సునీత? గులాబ్ జామ్ పిండి ఇది కట్ చేసి కడాయిలో పోసుకోవాలి. కొంచెం గట్టిగా మాట్లాడు సునీత. సునీత ఎంత స్లోగా మాట్లాడుతుంది కదా. ఓకే, ఫస్ట్ పిండి ఒక ప్యాకెట్. ఇప్పుడు పాలతో మెల్లమెల్లగా కలుపుకోవాలి. సో పాలు వేసుకుంటూ వాటర్తో కూడా కలుపుకోవచ్చు కదా. వాటర్ అయినా యూస్ చేసుకోవచ్చు, పాలైనా సరే యూస్ చేసుకోవచ్చు. సో దానికి సరిపడినన్ని పాలు తీసుకొని కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. సునీత అన్ని వంటలు బాగా చేస్తుంది. ఎందుకో మళ్ళీ ఈరోజు వంట చూపించకుండా స్వీట్ చేసి చూపిస్తుంది మన కోసం. పూజ కూడా మన కోసం స్వీటే చేసింది, సునీత కూడా స్వీటే చేసింది. ఏంటో అంత స్వీట్ ఫ్యామిలీ. చాలా రోజులకు వస్తారు కదా, అందుకనే ఏదో ఒకటి స్పెషల్ ఉండాలని. చాలా రోజులకి మేము వచ్చామంట, అందుకే స్వీట్ చేసి పెట్టాలని చెప్పి గులాబ్ జామున్ చేసి పెడుతుంది మాకు. ఇప్పుడు అది డోంట్ డిస్టర్బ్. అదమలు ఎల్లో నువ్వు స్టిక్కర్స్ చదువుకోపో. ఆ వెనకాల కనిపిస్తున్నాయి కదా, అవేంటి చూపిదా, నాకు చూపిదా. అప్పటి వరకు సునీత ఇది కలుపుతుంది. ఇవేంటి చెప్పు, ఇవన్నీ ఏంటి? ప్రోమోగనేట్. ఇదేంటి? పైనాపిల్. ఇది అది షిప్. నువ్వు డిస్టర్బ్ చేయొద్దు అద్వి. ఇది కలుపుతుంటే గట్టిగా అవుతుంది. కలుపుతుంటే అది గట్టిగా అవుతుందంట. ఫస్ట్ చాలా మెత్తగా ఉంటుంది, అది ఎంత కలిపితే ఆ పిండి అంత గట్టిగా అవుతుంది. ఈ వీడియోలో సునీత ఇంట్రొడక్షన్. మీ అందరికీ తెలుసు సునీత మా వదిన. ఇంతకుముందు మనం పూజ వాళ్ళ ఇంట్లో వంట చేసాము. ఇది సెకండ్ ఎపిసోడ్. సునీతతో వంట చేపిస్తున్నాను వచ్చి. సో ఏదైనా స్పెషల్గా ఏదైనా నాన్ వెజ్ చేసి చూపిస్తుంది అనుకుంటే సునీత కూడా పూజ దారిలోనే స్వీటే చేసి చూపిస్తుంది మనకి. కానీ నెక్స్ట్ టైం మనం ఖచ్చితంగా నాన్ వెజ్ చేసి టేస్ట్ చేసి చెప్తాను నేను మీకు. నిజంగానే గట్టిగా అయిపోయింది పిండి మంచిగా. ఇంతకుముందు కొంచెం మెత్తగా ఉండే, ఇప్పుడు మంచి గట్టిగా అయిపోయింది. ఇంకా గులాబ్ జామ్ చేస్తున్నా, అది నీకోసమే స్వీట్. నీకోసమే అంట స్వీట్. నీకు గులాబ్ జామ్, అదే స్వీటే గులాబ్ జామున్. తింటావా నువ్వు? ఎన్ని తింటావు? 5. ఎప్పుడు 5ఏనా? 3. ఓకే, ఈసారి 2 తగ్గినాయి. 3 అనుకుంటూ 4 ఫింగర్స్ చూపిస్తావేంటి? మాధవి అయితే చాలా అల్లరి చేస్తుంది ఈ మధ్యలో. చాలా అల్లరి చేస్తున్నావంట అద్వి. చూడు సునీత కంప్లైంట్ చేస్తుంది. మళ్ళీ చేయట్లే నువ్వు అల్లరి? స్కూల్కి వెళ్తే టీచర్ కొడుతుంది. టీచర్ కొడుతుంది అంట. అది వెళ్తావా? స్కూల్కి వెళ్ళావా? ఎప్పుడు వెళ్తావు? ముందే వెళ్తావా? అమ్మో, ముందే వెళ్ళిపోతుందంట మా అద్వి స్కూల్కి. సమ్మర్ అని చెప్పేసి కుండ వాటర్, నో ఫ్రిడ్జ్ వాటర్. సమ్మర్ స్టార్ట్ అవ్వగానే ఇంకా కుండలో వాటర్ పోసేసి తాగుతారు మా ఇంట్లో. హెల్త్కి కూడా చాలా మంచిది. ప్యూరిఫైయర్ వాటర్ అది ఉన్నా కూడా సరే, మనం ఇలా ఆ వాటర్ని మళ్ళీ కుండలో పోసి తాగితే ఇంకా మంచిగా ఉంటుంది. మన హెల్త్కి కూడా చాలా మంచిది ఫ్రిడ్జ్ వాటర్ కన్నా. సూపర్గా మిక్స్ అయిపోయింది గులాబ్ జామున్ పిండి.
వాటర్ అని చెప్పానో లేదో మా ఆద్వికి ఇంకా దాహం వేసేసింది. ఎంతైనా ట్యాప్లో నుంచి వాటర్ తీసుకొని తాగడం అదొక ఆనందం ఆమెకి. వెరీ గుడ్ గర్ల్ అదమ్మా, నువ్వు కుండలో వాటర్ తాగుతున్నావు. బాగుందా? కూల్గా ఉందా? అందుకే తాగుతున్నావా? అసలు ఇంకా వాటర్ తాగు అని చెప్పాల్సిన అవసరమే లేదు ఆద్వికి. ఆ కుండ చూసినప్పుడల్లా వాటర్ తీసుకొని ఆమె తాగేస్తూ ఉంటుంది. కుండలు పెట్టడం వల్ల మంచి అడ్వాంటేజెస్ ఉన్నాయి అసలు ఇంట్లో. పిండి అయితే మంచిగా కలిపేసింది సునీత. ఇప్పుడు 10 minutes పిండికి రెస్ట్ ఇస్తాం మూత పెట్టేసి. సో పిండి మంచిగా అవ్వడానికి ఒక 10 minutes మూత పెట్టేసి రెస్ట్ చేసేద్దాం. నువ్వు అప్పటి వరకు ఏం చేస్తావు? దేంట్లో? ఓవెన్లో వేసేద్దామా? ఓవెన్లో వేస్తే గులాబ్ జామ్ అవ్వదు. కేక్ అయితే ఓవెన్లో వేయాలి. గులాబ్ జామ్ కదా, సునీత ఎలా చేస్తుందో చూద్దాం ఇప్పుడు. ఓకేనా? మా కిచెన్ రూమ్ నుంచి బయటికి రాగానే ఫుల్ గాలి, నైట్ అయిపోయింది, ఫుల్ మెరుపులు, వర్షం వచ్చేలాగా ఉంది. చూడండి చెట్టు ఎలా కదులుతుందో. చల్ల వెదర్. హాట్గా తిన్నామంటే సునీతనేమో స్వీట్ చేస్తుంది. కానీ క్లైమేట్ మాత్రం చాలా బాగుంది ఈరోజు. సో పిండి రెస్ట్ అయ్యేలోపు పాకం చేస్తుంది. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాం. ఫస్ట్ ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని షుగర్ వేస్తున్నాం. సో ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాం. ఓకే, దానికి తగినంత షుగర్. షుగర్ కరిగే వరకు ఇంకా తిప్పుతా ఉంది కింద మాడకుండా. అండ్ కిచెన్లో ఇలా ఎగ్షెల్స్ పెడతారు. మీ ఇంట్లో కూడా పెడతారా? అలా పెడితే బల్లులు రావంట. అవునా సునీత? బల్లీలు రావు ఎగ్స్ పెడితే. సో షుగర్ కరిగే వరకు ఇంకా తిప్పుతూ ఉండాలి. మళ్ళీ వచ్చేసింది మా ఆద్వి. ఇంక అవ్వలేదు ఆద్వి గులాబ్ జామున్. నీకు అందదు ఎందుకు చెప్పు? పాకం అవుతుంది. పాకం అయితే రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఇంకా గులాబ్ జామ్ రౌండ్ చేయడానికి హ్యాండ్ వాష్ చేసుకున్నాం. అది వేసుకుందాం. ఓకే, నెక్స్ట్ చేయండి. అయితే రౌండ్ చేయి. ఇప్పుడు నేను హెల్ప్ చేయాలా? చిన్నగా చేయాలి. అది చిన్నగా చేసుకోవాలంట రౌండ్స్. అయితే ఇలా ప్రెస్ చేసుకుంటూ చేస్తే సాఫ్ట్గా వస్తాయి గులాబ్ జామ్. నువ్వే చేసావా? అప్పుడే చూపి. చూడు సునీత బాగా చేస్తుంది. అరే అది వేస్ట్ చేయక, అది చేయని. నువ్వు ఒకటి చేసుకో. అక్కడ చేస్తుంది కదా, చూడు సున్ని ఎలా చేస్తుంది చూడు. ప్రెస్ చేసుకుంటూ చేయాలంట. అది గులాబ్ జామ్ అయితే చాలా పెద్దగా వచ్చింది. పెద్ద గులాబ్ జామ్ అది. అబ్బో, కొంచెం పిండి తీసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటూ చేసుకోవాలి చిన్న గులాబ్ జామ్. చిన్న గులాబ్ జామ్ చేసినావా? నువ్వు పెద్దగా చేసినావు. ఖరాబ్ చేసినావు. మంచిగా చూడు ఎంత మంచి చేసినా. చూడు ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటున్నాం. గులాబ్ జామ్ అన్ని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఇంత చిన్నవా? ఆయిల్లో వేసినాక కొంచెం పెద్ద. అన్నీ నువ్వే చేసినావా? చెప్పు సున్ని.
ఆయిల్లో వేసినాక కొంచెం పెద్దగానే అవుతుంది. ఓకే, ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పెద్దగానే అవుతాయంట. అందుకే ఫస్ట్ చిన్న చిన్న గులాబ్ జామున్ చేసుకుంది. చూద్దాం ఇవి ఆయిల్లో వేసిన తర్వాత మళ్ళీ ఫ్రై అయిపోయిన తర్వాత పాకంలో వేస్తాం కదా, సో మంచి మంచి సైజు మనకు కావాల్సిన సైజులో వచ్చేస్తాయి అవి. ఆయిల్ని సిమ్లోనే హీట్ చేసుకోవాలి. ఆయిల్ సిమ్లోనే వేసుకోవాలి. ఇది ఫ్రై చేసుకున్నాక ఎక్కువ మంట పెడితే ఇవి మాడిపోతాయి. సిమ్లో ఉంటే చాలా బాగా వస్తుంది. ఓకే, సో సిమ్లో చేసుకుంటే మంచి కలర్ వస్తుందంట. అదే హై మంట పైన ఆయిల్ హీట్ చేసుకుంటే తొందరగా మాడిపోతాయంట గులాబ్ జామున్. అసలు మాది చేయనియట్లేదు. ఫస్ట్ చాలా కష్టపడుతుంది అసలు సునీత మాట్లాడడానికి కూడా. ఈమెనేమో సతాయిస్తూ ఉంది పక్కన నుంచి. ఈ గులాబ్ జామున్ సిమ్లోనే ఎందుకు చేసుకోవాలంటే మనం అన్ని డీప్ ఫ్రై ఐటమ్స్ చేసుకునేలాగా చేస్తే తొందరగా మాడిపోతాయి. అలా కాకుండా స్పెషల్గా గులాబ్ జామున్ మాత్రం ఎప్పుడు సిమ్లోనే చేసుకోవాలి. అలా అయితేనే పర్ఫెక్ట్ కలర్లో వస్తాయి అని నేను చెప్పట్లేదు, సునీత చెప్తుంది. అంతేనా సునీత? అంతే అంతే అక్క. లైట్గా హీట్ అయింది. ఇప్పుడు గులాబ్ జామ్ వేసి ఫ్రై చేస్తున్నాం. చాలా బాగా వస్తుంది. నిజంగా ఆయిల్లో వేయగానే కొంచెం పెద్దగా అయిపోయాయి అవి. ఈవెన్గా కలర్ రావడానికి ఇలా కలుపుతూనే ఉండాలి వాటిని. ఈ సమ్మర్లో ఐస్ క్రీమ్స్ బాగా తింటూ ఉంటాం కదా, ఇలా గులాబ్ జామున్ చేసుకొని ఇంట్లో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ఐస్ క్రీమ్ తెచ్చుకున్నప్పుడల్లా గులాబ్ జామ్ విత్ ఐస్ క్రీమ్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే. మెల్లిగా కలుపుకుంటూ అది కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలి. అందుకే దీన్ని మనం సిమ్లో పెట్టుకొనే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈవెన్గా కలర్ చేంజ్ అవుతున్నాయి స్లోగా. మనకి ఇది కావాల్సిన కలర్ వచ్చేంత వరకు ఇలా సిమ్లోనే ఫ్రై చేసుకుంటూ ఉండాలి, కలుపుకుంటూ. గులాబ్ జామ్ అయితే అయిపోయింది. ఇప్పుడు తీసి పాకంలో పెడుతున్నా. నువ్వు కూడా ఆద్వి నేను పెడుతున్నాం. ఆద్వి సునీత ఇద్దరు కలిపి చేస్తున్నారంట గులాబ్ జామున్. చూడండి మంచి కలర్ వచ్చింది. మాకు రాదులే, అది నువ్వే చేస్తున్నావు అన్నీ. గ్రీన్, అది గ్రీన్ కలర్ అంట. అది ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ పెడుతుంది. ఇప్పుడు ఇవి గ్రీన్ కలరా? ఓహో, నీకే ఇష్టమా? నేను అడగలేదు నీకు ఇష్టమా అని చెప్పి. ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి. ఇది పాకంలో వేసేస్తున్నా. చూడండి, అవి ఫ్రై అయిపోయే వరకు ఫస్ట్ చేసినవి మంచిగా ఉబ్బినాయి, పాకం మంచిగా పీల్చుకొని, అండ్ చాలా కరెక్ట్ కలర్ కూడా వచ్చింది. వావ్, గులాబ్ జామున్. గులాబ్ జామ్ రెడీ. చూడండి సునీత మన కోసం ఎంత మంచి గులాబ్ జామున్ చేసిందో. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. Like, share and subscribe my YouTube channel.